కొచ్చి టనెల్స్ వియత్నాం వార్ హిస్టరీని మరియు సోల్జర్స్ హిస్టరీని తెలియజేస్తాయి. సైనికులు అడవుల్లో ఉండే చెట్ల ఆకుల రంగులో వారు దుస్తులు ధరించేవారు. శత్రువులు తప్పించుకోవడానికి వీలు లేని విధంగా అక్కడక్కడ ఉచ్చులను తయారు చేశారు ఈ సైనికులు. టనల్స్ ద్వారా వారు ఎలాంటి యుద్ధ తంత్రాలను చేపట్టారో తెలుసుకోవచ్చు. ఇది ఒక అడ్వెంచర్. ఈ రహస్య సొరంగాల్లో 3 లేయర్లు ఉన్నాయట. మనం ఒక లేయర్ వరకు వెళ్ళగలం. ఈ టన్నల్ లోపల 2 వైపులా మెట్లు కూడా ఉన్నాయి. కొచ్చి టన్నల్ని జాతీయ స్మారక చిహ్నంగా ఏప్రిల్ 29, 1979లో గుర్తించారు. పర్యాటకులు కొచ్చి టన్నల్ నిర్మాణాన్ని చూడడానికి వస్తుంటారు. వియత్నాం యుద్ధవీరులు అద్భుత ప్రావీణ్యంతో దేశ స్వాతంత్ర్యం కోసం వారు సలిపిన పోరాటం అమోఘం. వారి త్యాగం శ్లాఘనీయం. కొచ్చి టన్నల్ పాత్ర చరిత్రలో చిరస్మరణీయమైనది. మెకాంగ్ డెల్టా సౌత్ వియత్నాంలో చాలా ప్రసిద్ధి పొందిన ప్రదేశం. తప్పక చూడవలసింది మెకాంగ్ డెల్టా. ఇది ఒక ఐలాండ్. ఈ బోటులో కొంత దూరం ప్రయాణించి మరి ఈ చిన్న పడవల్లో బయలుదేరాము. నీటిలో ఇరువైపులా చెట్లుండి చిన్న దారి ఉంటుంది. ఈ దారిలో ఇరువైపులా కూడా ఎక్కువగా కొబ్బరి చెట్లే కనిపిస్తాయి. ఈ చల్లని ప్రశాంతమైన వాతావరణం ఎంతో బాగుంది. ఇలా ప్రయాణించి మెకాంగ్ డెల్టా చేరాము. ఇదే మెకాంగ్ డెల్టా. వారు ఎంతో ఆప్యాయతతో స్వాగతించి అతి మధురమైన తేనెటీని మాకు అందజేశారు. ఇది తేనె పట్టు. ఇక్కడ హనీబీ ఫార్మ్స్, ప్రైవేట్ గార్డెన్స్ చాలా కలవు. ఫిష్, ప్రాన్స్, స్టిక్కీ రైస్ ఇక్కడ లోకల్ ఫుడ్ని మేము తీసుకున్నాము. వీరు ప్రాచీన వాయిద్య పరికరాలు ఉపయోగించి పాటలు పాడారు. భాష తెలియకపోయినా సందర్శకులను వీరి పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మెకాంగ్ డెల్టా ఒక ఐలాండ్, అద్భుతమైనటువంటి ఐలాండ్. తప్పక చూడవలసింది. సుందరమైన ప్రదేశం అని చెప్పొచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. See you again. Until then, goodbye. Have a nice day. Thank you. See and enjoy. Thank you everyone.